అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ నేను దత్త చరిత్ర 2వ భాగం చదువుతున్నానండి. తప్పకుండా అందరూ వినగలరండి. ఓకేనండి. నమస్తే అండి. శ్రీ గురుని కాలంలోనే రూపొందిన ఒక సంక్షిప్త గురు చరిత్ర సాయం దేవుడు కన్నడ భాషలో కూడా రాశాడని ఎందరో పండితులు అంటారు. అంతేగాక నరకేసరి, నందిశర్మ, నరహరి వంటి కవీశ్వరులు కూడా శ్రీ గురుని లీలలను కీర్తించి రచనలు చేశారు. మన దేశంలో గ్రంథ ముద్రణ అమలులో లేనప్పుడు శ్రీగురు చరిత్ర వ్రాతపత్రులుగా ప్రచారం అయ్యేది. అటువంటి వ్రాతపత్రులు ఇప్పటికీ ఎన్నో భక్తుల కుటుంబాల వద్ద ఉన్నాయి. కానీ వీరిలో ఎక్కువ మంది ఆ వ్రాతపత్రులను పరమ పవిత్రంగా పూజల్లో ఉంచుకొని నేడు ముద్రించబడే గ్రంథాలను మాత్రమే పారాయణకు ఉపయోగిస్తారు. శ్రీగురుని నుండి ప్రత్యేకమైన సందేశం వస్తే తప్ప ఆ వ్రాతపత్రులను తీసి వాడరు, ఇతరులకు చూపరు. ఇటువంటి 2 కుటుంబాల వారికి తగిన సందేశం లభించినందువలన తమ వద్దనున్న వ్రాతపత్రుల్లోని అంశాలు కొన్ని శ్రీగురుని అనుగ్రహం వలన నాకు లభించాయి. వీటిని ఈ 3వ ముద్రణలో పొందుపరుస్తున్నాను. అలనాడు శ్రీగురుని ప్రత్యక్షంగా సేవించిన భక్తులకు, భక్తురాండ్లకు మహారాష్ట్ర దేశాచారాన్ననుసరించి 2 పేర్లు ఉండేవి. వారి అనుభవాలు శ్రీగురు చరిత్రలో వ్రాయబడినప్పుడు కొన్ని వ్రాతపత్రులలో ఒక పేరు, మరికొన్ని వ్రాతపత్రులలో మరొక పేరు రాశారు. మన ఈ ముద్రణలో ఈ రెండిటిని ప్రస్తావించాను. అన్నిటికంటే ముఖ్యంగా విషయాలు 2 ఉన్నాయి. వెనుకటి వ్రాతపత్రులలో ముఖ్యమైనదొకటి గాన్గాపురం ప్రాంతంలోనే ఒక సదాచార సంపన్నమైన కుటుంబం వద్ద ఉండేది. ఒకప్పుడు కేట్గావ్ బేట్ పూణే వద్ద
పూణే వద్దలో సిద్ధపురుషుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ్ మహారాజు గారు చిన్న వయసులోనే గాన్గాపూర్ వద్దనున్న సంగమానికి వచ్చి చాలా కాలం శ్రీ దత్తానుగ్రహం కోసం తపస్సు చేశారు. ఒకనాడు శ్రీగురుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి పైన చెప్పిన సద్బ్రాహ్మణ కుటుంబం నుండి వారి వద్దనున్న ప్రాచీన వ్రాతపత్రికని పొందమని ఆదేశించారు. అదే రాత్రి ఆ కుటుంబీకులకు కూడా శ్రీగురుడే దర్శనమిచ్చి అతని వద్దనున్న వ్రాతపత్రిని నారాయణ్ మహారాజుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ రీతిన లభించిన ఆ వ్రాతపత్రి శ్రీ నారాయణ్ మహారాజు వద్ద జీవితాంతము ఉండేది. శ్రీగురుని నుండి వారికెట్టి ఆదేశము రానందువలన ఆ వ్రాతపత్రిని ఆ మహాత్ముని దేహంతో పాటు వారి సమాధిలో పెట్టేశారు. అరుదుగా దానిని శ్రీ మహారాజు గారికి చదివి వినిపించే అదృష్టం కలిగిన ఒక భాగ్యశాలి నుండి 2 విషయాలు తెలియవచ్చాయి. ఆ వ్రాతపత్రిలో చివరి అధ్యాయంలో శ్రీగురు గీత భాగవతం 11వ స్కందంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన అవధూతోపాఖ్యానం కూడా ఉన్నాయని తెలిసింది. అటువంటి వ్రాతపత్రుల ఆధారంగానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తాము రాసిన శ్రీ సంహితాయన గురుద్విశాస్త్రి అనే గ్రంథంలో ఈ అవధూతోపాఖ్యానం పొందుపరచాను. ఇది మనకు ఈనాడు లభించే ముద్రితమైన శ్రీగురు చరిత్ర గ్రంథాలలో కనిపించదు. ఈ కారణంగానే శ్రీగురు చరిత్రలోని అధ్యాయాల సంఖ్య 51 అని కొందరు, 52 అని కొందరు, 53 అని కొందరు తలచడానికి కారణం అయ్యింది. అందువలన ఈ 3వ ముద్రణలో అవధూతోపాఖ్యానం అనుబంధంగా ముద్రించబడి ఉంది. ఈ వ్రాతపత్రికలో శ్రీగురు గీత కూడా ఉండటం వలన శ్రీగురుని భక్తులకు అదెంతో విలువైనదని స్పష్టమవుతుంది. అంతేకాదు, శ్రీగురుని వంటి మహనీయుడు మాత్రమే నిజానికి గురువనదగిన వారని, ముముక్షువులు అట్టి వారిని మాత్రమే శ్రీగురు గీతలో చెప్పిన విధంగా ఆశ్రయించి సేవించాలని స్పష్టమవుతుంది. అర్హత లేని వారి వద్ద మంత్రోపదేశం పొందడం ఎంతటి అనర్థమో ఈ గురుచరిత్ర చెబుతుంది. అందువలన త్వరలో శ్రీగురు గీత కూడా పెక్కు వ్రాతపత్రులను పరిశోధించి తాత్పర్యంతో కలిపి ముద్రించనున్నాము. ఇంకొక ముఖ్యాంశం ఉంది. షిరిడీ సాయిబాబా భక్తులకు శ్రీగురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం. హరివినాయక్ సాటే, అన్నాసాహెబ్ దంబోల్కర్ వంటి వారికి ఈ సాయిబాబా దర్శనము అనుగ్రహము లభించటానికి శ్రీగురు చరిత్ర పారాయణమే కారణమైంది. కుషాబావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాథునికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికము. కోహినూరు వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎప్పుడు చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు 1, 2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిని సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్దిమంది కూడా చేయలేకపోయారు. అలాగాక గురు చరిత్రలో శ్రీ గురు ఎన్నో పురాణోపాఖ్యాల సహాయంతో ఈ విషయం వివరించారు. అంతటి భక్తులు ఎలా సాయిని సేవించాలో శ్రీ గురు చరిత్రను నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట. అంతేగాక శ్రీ గురునికి సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు ఎన్నో ఉన్నాయి. జన్మించిన క్షణం నుండి ఈ ఇద్దరికి తాము ఎవరో తెలుసు. ఇద్దరూ లోకహితం కోసం అవతరించిన భగవత్ స్వరూపులే. అయినప్పటికీ సత్సంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరూ బాహ్యంగా కూడా ఒక గురువును ఆశ్రయించారు. ఆ గురుడు శ్రీశైలంలో అంతర్ధానమైనప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదం అందజేసి వాటిని ప్రాణప్రదముగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన
ఇటుక రాయిని అలానే పవిత్రముగా ఉంచుకున్నారు. అది విరిగిపోయిన కొద్ది కాలానికి ఆయన కూడా శరీరం త్యాగం చేశారు. ఆయన తమ గురువు ఒక బావిలోకి తలక్రిందులుగా వేలాడదీసినట్లు చెప్పారు. గురు చరిత్రలో దీపకుడు, ఉపమన్యువు మొదలగిన వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు. శ్రీగురుడు ఎంతో కాలం సన్యాసాశ్రమ ధర్మాన్ననుసరించి దేశ సంచారం చేస్తూ లోకుల దృష్టి నుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నరసోబావాడిలోనే 12 సంవత్సరాలు తపోనిష్టలో ఉన్నారు. శ్రీ సాయి కూడా షిరిడీలో వేప చెట్టు క్రిందనున్న భూగృహంలో 12 సంవత్సరాలు ఉన్నారు. అందుండి బయటికి వచ్చాక కూడా సుమారు 30 సంవత్సరాలు గుప్తంగా పిచ్చి పకీరులా మాత్రమే జీవించారు. శ్రీగురుడు తాము లోకానికి వెల్లడి కావలసిన సమయం వచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటనమైనట్లు శ్రీసాయి కూడా చివరి 23 సంవత్సరాల్లోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్టిక బ్రహ్మచారి గనుక యావత్ జీవితము తమ గురు సన్నిధిలోనే ఉండిపోయారు. కేవలం ఆ గురువు ఆదేశించటం వల్లనే భక్తులను ఉద్ధరించడానికి మొదట్లో ఆయన దేశ సంచారం చేశారని తలచవచ్చు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళి రావటానికి నిత్య మహోత్సవంగా జరిగినట్లే శ్రీ సాయి రోజు లిండీకి రావడం, రోజు విడిచి రోజు చావడికి వెళ్ళడము గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే సాయి చరిత్రలో గురుస్థానం వేప చెట్టు మూలం. నర్సోబావాడి వంటిది లెండీవనమే సంగమం, ద్వారకామాయియే గంధర్వపురం. ఈ మహనీయుడిద్దరూ తమ 16వ ఏటనే బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిని అనుగ్రహించి వారికి బిరుదులు కూడా ఇచ్చారు. శ్రీగురుడు ఒకనికి యోగీశ్వర్, మరొకరికి కవీశ్వర్ అని బిరుదులు ఇస్తే, శ్రీ సాయి ఒకరికి దాసగణు అని, మరొకరికి హేమాత్పాంత్ అని బిరుదులు ఇవ్వడమే గాక జగేశ్వర్ భీష్మకు కవితాధారాన్నిచ్చి సగుణోపాసన వ్రాయించుకున్నారు. శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతని నుండి పూజలు అందుకున్నారు. సాయి యవనులందరి చేత సేవించబడుతున్నారు. ఇద్దరికి భిక్ష వృత్తియే. ఈ ఇద్దరు కర్మఫలానికి, జన్మ పరంపరలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఇలా ఆలోచించిన కొద్దీ ఇంకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండు ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేర్వేరు అధ్యాయాలు. కనుక సాయి భక్తులందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు గీతలు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయం అంటే సనాతన ధర్మం అందరికీ మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ముందు మాట ఇదండి. దత్తస్థుతి, గ్రంథస్థుతి. భగవంతుడు ఒక్కడే. ఒకప్పుడు ఆయన అనేక మవదలిచాడు. అట్టి సంకల్పమే మాయాశక్తి. దానివల్లనే ఆయన ఈ విశ్వమంతా అయ్యాడు. ఇలా సర్వాన్ని సృష్టించడం వలన ఆయననే బ్రహ్మని, ఈ విశ్వాన్ని పాలించటం వలన ఆయననే విష్ణువని, సకాలంలో సృష్టిలోని రూపాలను ఆయనే నశింపచేస్తుండటం వలన శివుడని అన్నారు. ప్రతి కల్పాంత ప్రళయానికి ముందు తరించడానికి ఉండిపోయిన జీవులు మరలా జన్మించి అనుభవం ద్వారా పూర్వకర్మలను రహితం చేసుకుంటూ ఈసారి ధర్మబద్ధంగా జీవించటం వలన మరలా కర్మకు బద్దులు కాకుండా ఉండే అవకాశం ఇవ్వడానికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ సృష్టిస్తూ ఉంటాడు. ప్రతిసారి సృష్టిలో జన్మకు వచ్చే జీవులు కర్మబద్ధువుల గుండా జీవించగలగడానికి మాత్రం కూడా ఆ భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. అందుకే ప్రతిసారి మొదటి మహాయోగులైన సనకాది
అనసపుత్రులను, బ్రహ్మమానస పుత్రులను, తర్వాత మహర్షులైన వశిష్ఠాది ప్రజాపతులను సృష్టిస్తాడు. మరలా అటువంటి ఋషుల ద్వారానే వేదాలు, శాస్త్రాలు, సదాచారము అనేవి జీవులకు ప్రసాదిస్తాడు. ఈ విషయం నిత్య జీవితంలో అనుక్షణం గుర్తుంచుకొని అటువంటి దీక్షతో మనం జీవించగలగటానికి సాధనంగానే మనము గోత్ర ఋషువులను ప్రతి కార్యానికి ముందు సంకల్పంలో భాగంగాను పెద్దలను దర్శించినప్పుడు ప్రవర్ చెప్పుకోవడంలోనూ స్మరించటం ఒక ఆచారంగా మహర్షులు నిర్ణయించారు. అంతేకాదు అజ్ఞానం వలన జీవులు అన్ని అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువ పేర్కొని ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించటానికి బాహ్యమైన ఆటంకంగా ఏర్పడినప్పుడు దానిని తొలగించడానికి రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడే ఎత్తుతుంటాడు. కానీ సృష్టి పొడుగునా అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణమైన సద్గురువులుగా అవతరించి తన లీలల ద్వారా సాధ్యమైనంత మందికి మోక్షాన్నిచ్చి ధర్మనిష్ట కలిగేలా చేస్తూ ఉంటారు. ఇలా ఎల్లప్పుడూ భూమి మీద పూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవతత్వాన్నే దత్తాత్రేయుడు అంటారు. భాషలను బట్టి ఆయనకు పేర్లు వేరుగా ఉన్నా ప్రపంచంలో అన్ని మత గ్రంథాల్లోనూ ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. అంటే మనందరికీ సృష్టించడం వలన భగవంతుడే సరువులకు తండ్రి, తన తండ్రి ఏర్పడిన పదార్థాలతోనే మనకు పోషిస్తుండడం వలన ఆయనయే జన్మాంత శాస్త్రాల ద్వారా మనకు హితం చెబుతున్నాడు. కనుక ఆయనయే మనకు మిత్రుడు, ఆ ధర్మాన్ని నిగ్రహిస్తుంటాడు. కనుక ఆయనయే మనకు మిత్రుడు, అధర్మాన్ని నిగ్రహిస్తుంటాడు. కనుక ఆయనయే ప్రభువు, సద్గురువుగా అవతరించి మనలను అనుగ్రహిస్తాడు. కనుక ఆయనయే గురువు. ఇలా ఆలోచిస్తే భగవంతుడే తన బిడ్డలమైన మనకు నవవిధ భక్తులతో సేవ చేస్తుంటాడు. చివరకు సద్గురువుగా మనకు ఆత్మసమర్పణ చేసుకుంటాడు, దత్తం చేసుకుంటాడు. అందుకే దత్తుడు అనే పేరు అనుగ్రహమూర్తి అయిన భగవంతునికి అన్నిటికంటే చక్కగా సరిపోతుంది. సర్వశక్తిమంతుడైన ఆయన శక్తిహీనులము, అల్పజ్ఞులము అయిన మనకు సర్వము ప్రసాదించటమే కాక ఆత్మసమర్పణ కూడా చేసుకోవడంలోని ఆయన వాత్సల్యాన్ని అర్థం చేసుకుని ఎల్లప్పుడూ గుర్తుంచుకొని అందుకు తగినంతగా కృతజ్ఞతతో జీవించగలగడమే మన పరమ కర్తవ్యం. ఇలా జీవించగలిగినప్పుడు మనకెంతటి ధన్యత కలుగుతుందో అలనాటి పురాణ కథల నుండి నేటి మహాత్ముల అనుభవాల వరకు అన్నీ మనకు తెలుపుతాయి. అలనాడు అత్రి అనే మహర్షి తపోమహిమ చేత 3 విధములైన ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము తపాలను తొలగించుకుని అత్రి అయ్యాడు. ఆయన కామక్రోధాది దుర్గుణాలన్నిటికీ మూలమైన అసూయను జయించి అనసూయాపతి అయ్యాడు. అందుకు మెచ్చిన భగవంతుడు అతనికి పుత్రుడై దత్తాత్రేయుడిగా జన్మించాడు. చరిత్రలో కూడా అనన్యంగా ఆయనను కొలిచిన వారికి అందరికో ఆయన దత్తమై వారికి తన ప్రతిరూపాలుగా రూపొందించి కృతార్థులను చేశారు. అందుకే ఆ సేతు హిమాచల పర్యంతము దేశమంతటా నాటి నుండి నేటి వరకు భక్తులందరూ గురుధ్యాన శ్లోకం చదువుకుని త్రిమూర్తాత్మకులైన ఆ దత్తాత్రేయుణ్ణే స్మరిస్తున్నారు. సర్వజీవులను ఉద్ధరించడమే తన అవతార కార్యంగా గల దత్తాత్రేయుడు చాతుర్యగా అవతారమని యోగీశ్వరుడైన చక్రధరుడు సూత్రపాఠ విచారము అనే గ్రంథములో కీర్తించాడు. రామ, కృష్ణాది అవతారాల కంటే ముందే ఒకానొక వైశాఖ బహుళ దశమి గురువారం నాడు రేవతి నక్షత్రయుక్త మీనలగ్నంలో మీనాంశయందు దత్తుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈయన కార్తవీర్యార్జునకు, ప్రహ్లాదునికి యోగము ఉపదేశించి కృతార్థులను చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈయన ఇప్పటి నేపాల్ ప్రాంతంలోనే చిత్రకూటం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట మొదట అత్రిపుత్రుడిగా అవతరించారు.
అందుకు గుర్తుగా ఇప్పటికీ అక్కడ ఒక దత్త మందిరము ఉన్నది. ఈయన తన అవతారం చాలించకుండా నేటికి నీలగిరి శిఖరాన సూక్ష్మ రూపంలో నివసిస్తూ ఉంటాడని మహనీయులు చెబుతున్నారు. ఈయన ఎందరో మహనీయులకి అనుభవ గోచరుడవుతూ ఉన్నారు. ఈయన వాతారశన అనే ఋషి సాంప్రదాయానికి చెందినవాడు. మౌన ప్రియుడని, పరిశుద్ధ హృదయుడని భాగవతం చెబుతుంది. ఈ సాంప్రదాయం వారు శాంతులు, అమలులు, సన్యాసులు, బ్రహ్మజ్ఞానులు అని భాగవతం 11:647 చెబుతుంది. వీరు యోగ సాంప్రదాయకులని నారద పరివ్రాజకోపనిషత్తు చెబుతుంది. దత్తాత్రేయుడు ఎక్కువగా కావేరీ లోయలలో తిరుగుతూ పురాణాలలో సహ్యాద్రిగా ప్రఖ్యాతమైన పర్వత గుహారాలలో ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడ యోగనిష్టతో నిమగ్నులయ్యారని మార్కండేయ పురాణం చెబుతుంది. మార్కండేయ పురాణంలో 17, 12, 16, 20 చెబుతుంది. ఈయన యొక్క ఉపాసన గురించి స్కంద పురాణంలోని కాశీఖండంలో వర్ణించబడింది. ఆగమ, తంత్ర, యోగ, పురాణాది ప్రాచీన గ్రంథాలలో శివుని అవతారంగా కీర్తించబడిన గోరక్షనాథుడు నాద సంప్రదాయానికి పట్టుకొమ్మ అనవచ్చు. ఈయన కీర్తి భారతదేశంలోనే కాక హిమాలయాలలోని వివిధ రాజ్యాలలోనూ చివరకు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా వ్యాపించినది. ఈ గోరక్షనాథునికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చారని, ఆ ఇద్దరికి మహాద్భుతమైన సంవాదం జరిగిందని నాద సాంప్రదాయానికి చెందిన ముఖ్య గ్రంథాలలో ఒకటైన గోరక్షవాణి చెబుతున్నది. అంతేగాక శ్రీ దత్తాత్రేయుడే అవధూత గీత మరియు శ్రీ గురు గీత స్వయంగా గోరక్షనాథునికి బోధించినట్లు శివాజీ చక్రవర్తికి గురువైన సమర్థ రామదాస స్వామి తమ దాసబోధలలో రాశారు. అందుకే నాద సాంప్రదాయంలో శ్రీ దత్తాత్రేయుడు పరమ గురువుగా కీర్తించబడ్డాడు. శ్రీ దత్తాత్రేయునికి అవధూత అనే బిరుదు ఉంది. దానికి అర్థం అవధూతోపనిషత్తు ఎలా వివరించింది. అక్షర ద్వాద్వరేణ్యాద్వాదూత సంసార బంధనాత్ తత్వమసాధ్యాది లక్ష్యత్వాదవధూత ఇతిర్యతే. తాత్పర్యం: నాచరాహిత్యము, శ్రేష్టత్వము విదిలించి వేయబడిన సంసార బంధము తత్వమసి అనే మహావాక్యానికి లక్ష్యమవడం వలన అట్టి వారిని అవధూతాయని చెబుతారు. శ్రీ గోరక్షనాథుడు తన సిద్ధాంత పద్ధతి అనే గ్రంథంలో ఇచ్చిన అవధూత వర్ణన 6:1 మార్కండేయ భాగవతాది పురాణాలలోని దత్తాత్రేయ వర్ణనకు సరిపోతుంది. గోరక్షనాథుడు ఇలా రాశాడు: యోగులలో ఎవరు అవధూతాలని చెప్పబడుతురో ఇచ్చట తెల్పబడుచున్నది. ధూమ్ అని ధాతువు సర్వ ప్రకృతి వికారాలను విదిలించి వేయుట, దేహము మరియు ఇంద్రియ విషయాల యందు తగులుకొన్న మనసును ఉపసంహరించి ఆత్మయందు లీనం చేసిన వాడు నిష్పంచులు. అది ఆది మధ్యంత భేదరహితులు. ఇట్టివారే అవధూతలు. ఒక మహాత్ముడు చెప్పినట్లు లోకంలో శ్రీకృష్ణుణ్ణి, వారి అంశావతారమైన శ్రీచక్రధరులను కీర్తించేవారు, నిరసించేవారు కూడా ఉన్నారు. తరువాత అంశావతారమైన శ్రీ గోవింద ప్రభువులకు కీర్తించేవారు తటస్థులు మాత్రమే ఉన్నారు. కానీ శ్రీదత్త ప్రభువులకు మాత్రం సర్వత్రా సర్వదా సన్మానమే ఉన్నది. ఇది ఈ అవతారానికి గల మరొక విశేషం. చారిత్రకమైన కాలంలో కూడా శ్రీ దత్తాత్రేయుడు ఎందరెందరో మహాత్ములను అనుగ్రహించి వారి చేత కీర్తించబడ్డారు. మహాయోగి అయిన జ్ఞానేశ్వరుడు ఒక అభంగలో స్వయం ఇలా కీర్తించాడు: మేరువుకు అవతల దక్షిణ దేశంలో ఖేచరీ ముద్రలో కూర్చున్న నిరాకారుడైన దత్తయోగి ధ్యానంలో గాఢంగా నిమగ్నుడై బ్రహ్మానందం అనుభవిస్తున్నాడు. నిస్సంగుడైన ఆయనకు తమ దేహం పైన గాని వస్త్రాల మీద గాని అపేక్షయే లేదు. ఆయన గోదావరి తీరంలో జ్ఞానాన్ని అపారంగా సేకరిస్తూ పాంచలేశ్వర్లో నిత్యము స్నానం చేస్తుండే శ్రీదత్త యోగి జ్ఞానదేవుడైన
నా హృదయంలో ఉన్నారు. మహాన్వితుడైన తుకారాం ఆయననిలా కీర్తించాడు. శ్రీ దత్తాత్రేయ మహారాజా నీ అవధూత మామూర్తయే, నా జీవితానికి విశ్రాంతి నీ అందలేక ఈ జీవిత రహస్యాన్ని ఎవరు విప్పగలరు. ఈ మహాత్ముడే దత్తప్రభువు గురించి ఆయన సుఖాలను మనకు విడిచి భక్తుల బాధలను తాను అనుభవిస్తాడు అన్నాడు. మనం ఇంతకు ముందు ప్రస్తావించిన చక్రధరునికి మాతాపూర్లో ఒకసారి, పైఠానులో ఒకసారి దత్తస్వామి దర్శనమిచ్చి సన్యాస దీక్ష వస్త్రాలు, జీవులను ఉద్ధరించమని ఆదేశము కూడా ఇచ్చారు. తర్వాత ఆయన యొక్క అనుగ్రహంతోనే భూయీషుడు, నాగదేవాచార్యులు అనే శిష్యులకు యోగసిద్ధి లభించింది. అందుకే ఆయన దర్శనం అమోఘమైన ఫలితం కలది. కానీ ఈ మహానుభావ సాంప్రదాయానికి శ్రీదత్త ప్రభువే ఆది కారణుడు అని చక్రధరుడు రాశాడు. విచారవచనము 285. ఇలాగే సమర్థ సాంప్రదాయ ప్రవక్తులైన శ్రీ సమర్థ రామదాస స్వామి, ఆయన శిష్యుడైన దినకర స్వామి కూడా దత్తస్వామిని సిద్ధ పురుషులని కీర్తించారు. ఈ సమర్థుల ముఖ్య శిష్యులైన కళ్యాణ స్వామి దత్తప్రభువుకు ముల్లోకాలలోనూ వందనములే అయిన భిక్షాన్నమే గ్రహిస్తారు. ఆయన చుట్టూ సుందరమైన తేజ పుంజము ఉంటుంది. ఆయన దిగంబరి, సిద్ధ సనాతనుడు, త్రిమూర్తుల అవతారము, త్రిపురారి, నిత్యము భాగీరథీ తీరంలో నిత్య నియమాలు కరవీరమున ఈనాటి కొల్హాపూర్లో భిక్ష చేస్తారు. ఆయనది నిగూఢమైన యోగలీల. ఎన్నో ప్రాచీన సాంప్రదాయాల వారు ఆయనను ధ్యానిస్తారు. ఆయన గిరిరార్ పర్వతంపై ఉంటారు. ఈ మా గురురాజు మహాదయామయుడు, కళ్యాణుకు సుఖాన్ని చేకూర్చేవాడు, ఆనంద సంప్రదాయానికి కూడా మూల పురుషుడు. దత్తుడేనని శ్రీధర స్వామి, శ్రీకృష్ణ దయార్ణవ స్వామి చెప్పారు. అలానే చైతన్య సాంప్రదాయ ప్రవక్తులైన రాఘవ చైతన్యుడు, కేశవ చైతన్యుడు కూడా దత్త ప్రభువును పరమ గురువుగా చెబుతారు. అదండి ఇక్కడ వరకైతే ఈ గురు చరిత్రం అనేది ముందు మాట తర్వాత అండి మనం చదివాం కదండి. ఇప్పుడంతా ఏం చెప్పారంటే ముందు మాట తర్వాత దత్తస్తుతి, గ్రంథస్తుతి ఏంది చెప్పారండి. ఓకేనండి, ఇక్కడికి 2వ ఎపిసోడు అయిపోయిందండి. మళ్ళీ తర్వాత నేను 3వ ఎపిసోడ్ మొదలు పెడతానండి. ఓకేనండి, అందరికీ నమస్తే అండి. నెక్స్ట్ 3వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. మళ్ళీ నేను చదువుతానండి. అప్పుడు శ్రీ దత్తాత్రేయుని షోడశ అవతారములు ఆయన థర్డ్ పార్ట్లో చదువుతానండి. ఓకేనండి, అందరూ చక్కగా హెల్దీగా ఉండాలండి, హ్యాపీగా ఉండాలండి. ఈ గురు చరిత్ర మీరు విని మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి స్తోత్రాలు అన్నీ చదువుతానండి. ఓకేనండి, మీ అందరికీ నమస్తే అండి.